హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ట్రయాంగిల్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 6.2లోని క్వశ్చన్ నెంబర్ 7 and 8ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చి యూజింగ్ థీరమ్ 6.1 prove that a line drawn through the midpoint of one side of a triangle parallel to another side bisects the third line. అంటే ఏమంటున్నారు, యూజింగ్ థీరమ్ 6.1 థీరమ్ 6.1 వచ్చి మన బీపీటీ థీరమ్, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరమ్. ఆ బీపీటీ యూజ్ చేసుకుని ఏం ప్రూవ్ చేయాలి? ప్రూవ్ దట్ ఏ లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఒక ట్రయాంగిల్ ఉంది, ఇది ఏబిసి, ఒక ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఈ ట్రయాంగిల్లో ఏముందంట, ఎ లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఏబి అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏసీ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, బీసీ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదో ఒక సైడ్. నేను ఏబీ సైడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఏబీలో మిడ్ పాయింట్, ఇది ఒక మిడ్ పాయింట్ డి అని అనుకుంటున్నాను. ఆ డి నుంచి ఏం చేయాలి? ప్రూవ్ దట్ ఏ లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేయాలంట, ఒక లైన్ డ్రా చేయాలి. దేనికి? ట్రయాంగిల్ ప్యారలల్ టు అనదర్ సైడ్. ప్యారలల్ టు, ఇక్కడ నుంచి నేను ప్యారలల్గా డ్రా చేయాలి ఒక లైన్. దీనికి బీసీకి ప్యారలల్ అవుతుంది ఈ పర్టికులర్ కేసులో. ఎందుకంటే నేను ఏబీ లైన్లో మిడ్ పాయింట్ తీసుకున్నాను కాబట్టి. ఒకవేళ మీరు బీసీ లైన్లో మిడ్ పాయింట్ తీసుకుని ఉంటే మీకు ప్యారలల్ లైన్ ఏసీకి ప్యారలల్గా వచ్చేది. ఓకే, డి అనేది ఒక మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేశాను, దాన్ని డిఈ లైన్ అనుకుందాం. ఈ డిఈ లైన్ బీసీ లైన్కి ప్యారలల్గా ఉంది. ఏం ప్రూవ్ చేయాలి? సైడ్కి డ్రా చేసినప్పుడు బైసెక్స్ ద థర్డ్ లైన్. చూడండి, ఏబీ లైన్లో ఫస్ట్ లైన్లో నేను మిడ్ పాయింట్లో ఒక పాయింట్ తీసుకుని సెకండ్ ఈ పర్టికులర్ బీసీకి ప్యారలల్గా డ్రా చేశాను. మిగిలిన సైడ్ ఏమి? ఈ సైడ్ అయిపోయింది, ఈ సైడ్ అయిపోయింది. థర్డ్ సైడ్ని ఏం చేయాలంట? బైసెక్స్ ద థర్డ్ లైన్. బైసెక్ట్ అని ఎప్పుడైతే చెప్తారో, బైసెక్ట్ అంటే ఈ థర్డ్ లైన్ని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తుంది అని అర్థం. ఈ పర్టికులర్ లైన్ వచ్చి ఈ థర్డ్ లైన్ని బైసెక్ట్ అంటే ఈక్వల్ పార్ట్లో డివైడ్ చేస్తుంది. ఏఈ ఈక్వల్ టు ఈసీ, ఏఈ ఈక్వల్ టు ఈసీ అని మనము ప్రూవ్ చేయాలి. అప్పుడు దాని అర్థం ఏమంటే, ఆ పర్టికులర్ మనం ప్యారలల్ లైన్ డ్రా చేసాం కదా, అది వచ్చి బైసెక్ట్ చేస్తుంది థర్డ్ లైన్ని అని అర్థం. సో ఫైనల్గా మనం ప్రూవ్ చేయాల్సింది ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ అని ప్రూవ్ చేస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనం సాల్వ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నారు చూడండి, ఎప్పుడైతే మనము ఈ వన్ సైడ్ ఆఫ్ ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేసాము, ఆ ట్రయాంగిల్లో ప్యారలల్ టు అనదర్ సైడ్ డిఈ అనే లైను బీసీ లైన్కి ప్యారలల్గా ఉంది. అంటే ఇక్కడ ఏముంది? గివెన్ మనము ఇక్కడ డిఈ లైన్ అనుకున్నాం, వాళ్ళైతే నార్మల్గా లైన్ అని చెప్పారు. డిఈ లైన్ ఈజ్ ప్యారలల్ టు థర్డ్ సైడ్, ఈ బీసీ సైడ్కి ప్యారలల్గా ఉంది. ఎప్పుడైతే ఒక లైను ఇంకో లైన్కి ప్యారలల్గా ఉంటుందో మనం యూజ్ చేయాల్సిన థీరం బీపీటీ థీరం. కానీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కూడా, యూజింగ్ థీరం 6.1. అదే 6.1 వచ్చి బీపీటీ థీరం. ఇలా ఒక లైన్ ఇంకో లైన్కి ప్యారలల్గా ఉంటే మనం ఏం రాయొచ్చు? బై బీపీటీ థీరం ఏం రాయొచ్చు? పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే, నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను చూడండి, ఈ లైన్ కిందకి ప్యారలల్గా ఉంది కాబట్టి నేనేమనుకోవాలి? ఇటు సైడ్ నుంచి చూస్తున్నాను అనుకోవాలి. అప్పుడు పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్. అప్పుడు ఏమవుతుంది? బై బీపీటీ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఇది మనకు దేంతో వచ్చింది? బై యూజింగ్ బీపీటీ థీరం. దీన్ని కావాలంటే ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు చూడండి, డి అనేది పాయింట్ ఏం పాయింట్? అది మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ సైడ్. ఎప్పుడైతే మిడ్ పాయింట్ అంటే ఏమని అర్థమా? మధ్యలో ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఈ పైన ఉండే ఏడి ఈజ్ ఈక్వల్స్ టు డిబి అవుతుంది. సో మనం రాద్దాం, యాజ్ డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్ ఏబి. ఎప్పుడైతే డి అనే పాయింట్ ఏబీ సైడ్కి మిడ్ పాయింట్ అవుతుందో ఏడి ఈజ్ ఈక్వల్స్ టు డిబి అవుతుంది. సో
ఎప్పుడైతే డి మిడ్ పాయింట్ అయిందో పైన ఉండే పార్ట్ కింద ఉండే పార్ట్ అంటే అది మధ్యలో ఉంది కాబట్టి అవి రెండు ఈక్వల్ అవుతాయి. ఏడి ఈజ్ ఈక్వల్స్ టు డిబి అవుతుంది. ఈ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు డిబిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది? ఏడీని ఏం రాయొచ్చు? డీబీగా రాయొచ్చు. సో పైన ఏడీ ఉంది కాబట్టి డీబీ బై కింద ఆల్రెడీ డీబీ ఉంది. డీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. డీబీ క్యాన్సల్. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఈ ఈసీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది? ఈసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ. దీన్ని మనము ఈక్వల్స్ టు సైన్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేసి రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా ఏమనుకున్నామో అదే రావడానికి. సో ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ అంటే చూడండి మనం ఏమనుకున్నాము, ఆ పర్టికులర్ లైన్ ప్యారలల్ లైన్ ఆ సైడ్ వచ్చి థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే ఈ పర్టికులర్ లైన్ వచ్చి థర్డ్ లైన్ని బైసెక్ట్ అంటే ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తుంది. అంటే ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ రావాలి. మనకు ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ వచ్చింది. సో మీరు కింద వర్డింగ్స్లో రాయండి. సో హెన్స్ ప్రూవ్డ్ ద ప్యారలల్ లైన్ ద మిడ్ పాయింట్ కావాలంటే మొత్తం రాయండి. దట్ ఏమని రాస్తారు? ద లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ప్యారలల్ టు అనదర్ సైడ్ బైసెక్ట్స్ ద థర్డ్ లైన్ హెన్స్ ప్రూవ్డ్ అని మొత్తం రాయండి ఇక్కడ నుంచి. ఓకే, హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. ఓకే, ఇక్కడ వర్డింగ్స్లో ఇచ్చారు, దాన్ని ఫస్ట్ మనం డయాగ్రామ్ కరెక్ట్గా రాసుకొని దాని నుంచి ప్రూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 8. Using theorem 6.2, prove that the line joining the midpoints of any two sides of a triangle is parallel to the third side. అంటే థీరం 6.2 వచ్చి కన్వర్స్ బిపిటీ థీరం. ఆ థీరంని యూజ్ చేసి మనం ఏం ప్రూవ్ చేయాలి? ప్రూవ్ దట్ ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇక్కడ కూడా మనం ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసిలో ఏముంది? ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్. ఎనీ టూ సైడ్స్ అంటే ఏబి ఏసీ అనుకోవచ్చు, ఏబి బీసీ అనుకోవచ్చు, లేదా బీసీ ఏసీ ఏదన్నా అనుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఈజీగా ఉంటుందని ఏబి అండ్ ఏసీ అనుకుంటున్నాను. ఏబి అండ్ ఏసీలో ఏమనుకోవాలి? మిడ్ పాయింట్స్. ఏబి సైడ్లో మిడ్ పాయింట్ ఒక పాయింట్ డి అనుకుంటున్నాను, ఏసీ సైడ్లో మిడ్ పాయింట్ ఒక పాయింట్ ఈ అనుకుంటున్నాను. ఈ మిడ్ పాయింట్స్ని ఏం చేయాలి? ద లైన్ జాయినింగ్, ఈ రెండు మిడ్ పాయింట్స్ని ఒక లైన్ జాయిన్ చేసి ఒక లైన్ ఫామ్ చేస్తే ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏమవుతుందంట? ఆ పర్టికులర్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఈ పర్టికులర్ మనం లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ వచ్చి మిగిలిన థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంది అనేది మనం ప్రూవ్ చేయాలి యూజింగ్ థీరం 6.2. ఇది కన్వర్స్ బిపిటీ థీరం యూజ్ చేసి మనము ఈ పర్టికులర్ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసి వచ్చిన లైను మిగిలిన థర్డ్ లైన్కి ప్యారలల్గా ఉంది అని ప్రూవ్ చేయాలి. కన్వర్స్ బిపిటీ చూడండి ఇక్కడ. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏదైనా ఒక లైన్ ఇంకొక లైన్కి ప్యారలల్గా ఉంది ప్రూవ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన థీరం నార్మల్గా కూడా కన్వర్స్ బిపిటీ థీరం. ఒక లైన్ ఇంకొక లైన్కి ప్యారలల్గా ఉందంటే కన్వర్స్ బిపిటీ థీరం ఏం చెప్తుంది? ఆ పర్టికులర్ లైన్, ఈ పర్టికులర్ లైన్ వచ్చి మిగిలిన టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ని ఈక్వల్ ప్రపోర్షనట్ ఆ రేషియోస్లో డివైడ్ చేస్తే దాని అర్థం ఏమి? ఆ పర్టికులర్ లైన్ వచ్చి థర్డ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్కి ప్యారలల్గా ఉంది అని చెప్తుంది మనకు కన్వర్స్ బిపిటీ థీరం. సో అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి? ఏడి పైన ఉండే స్మాల్ పార్ట్ ఏడి డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ డిబి ఈజ్ ఈక్వల్స్ టు పైన ఉండే స్మాల్ పార్ట్ ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ ఏఈ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈసీ. ఇది మనం ప్రూవ్ చేయగలిగితే మనము బై యూజింగ్ కన్వర్స్ బిపిటీ థీరం ఏం చెప్పగలుగుతాం? డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్తాం బై యూజింగ్ కన్వర్స్ బిపిటీ థీరం. సో ఫస్ట్ మనము ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏమేమి ఇచ్చారు చూడండి. గివెన్ ఇచ్చారు? గివెన్ మిడ్ పాయింట్స్, ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్. మిడ్ పాయింట్స్. ఓకే, డి అనేది ఏబి సైడ్కి మిడ్ పాయింట్, ఈ అనేది ఏసీ సైడ్కి మిడ్ పాయింట్. అంటే ఏమని అర్థము? డి అనేది ఎప్పుడైతే మిడ్ పాయింట్ అవుతుందో ఏడి ఈజ్ ప్యారలల్ టు డిబి అవుతుంది. సిమిలర్లీ ఈ ఏదో ఎప్పుడైతే ఏసీకి మిడ్ పాయింట్ అవుతుందో ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ అవుతుంది. అంతే, దాని నుంచి మనము ఈ పర్టికులర్ రిలేషన్ని డిరైవ్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. గివెన్ డి ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్
ఏబి. సో ఏమవుతుంది మిడ్ పాయింట్ అయినందుకు ఏడి ఈజ్ ఈక్వల్స్ టు డిబి అవుతుంది. ఈ డిబిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సిమిలర్లీ ఇదే ఫార్ములాని ఇలాగే ఆపోజిట్ సైడ్లో ఉన్న సైడ్ కూడా చేద్దాం. ఈ వచ్చి ఈ ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్ ఏ సైడ్ ఏసీ. సో ఏం రాయగలుగుతాం ఈ అనేది ఏసీ మిడ్ పాయింట్ అన్నప్పుడు సో పైన ఉండే స్మాల్ పార్ట్ ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ అవుతుంది. సిమిలర్లీ దీన్ని కూడా ఈసీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఈక్వేషన్ 2. చూడండి ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు కూడా 1, ఏఈ బై ఈసీ కూడా ఈక్వల్స్ టు 1. సో ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాయొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటా సేమ్ అయిందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటా కూడా సేమ్ అవుతుంది. సో ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 2 మనం ఏం రాయగలుగుతాం ఏడి బై డిబి. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఓకే చూడండి ఏడి బై డిబి అంటే పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈక్వల్స్ టు పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఏఈ బై ఈసీ. ఎప్పుడైతే ఇలా రేషియోస్ ప్రపోర్షనాలిటీలో డివైడ్ అవుతాయో ప్రపోర్షనల్లో వస్తాయో ఏమని చెప్తాం ఈ పర్టికులర్ డివైడ్ చేసే లైను డిఈ లైను బీసీ లైన్కి ప్యారలల్గా ఉంది అని చెప్తాం బై యూజింగ్ కన్వర్స్ బీపీటీ థీరం. సో బై యూజింగ్ కన్వర్స్ బీపీటీ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు బై యూజింగ్ థీరం 6.2 అని, అట్లా కూడా చేయొచ్చు. బై యూజింగ్ కన్వర్స్ బీపీటీ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. మీరు వర్డింగ్స్లో కూడా రాయండి. ఎలా రాస్తారు, సో హెన్స్ ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ హెన్స్ ప్రూవ్డ్ అని వర్డింగ్స్లో కూడా రాయండి. చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే ఇది జస్ట్ వర్డింగ్ ప్రాబ్లము. దాన్ని ఫస్ట్ మనం ఫిగర్గా కన్వర్ట్ చేసుకొని దాని నుంచి ఏమైతే ప్రూవ్ చేయాలో ఆ పర్టికులర్ దాన్ని ప్రూవ్ చేయాలి అంతే. ఇది సింపుల్ ప్రాబ్లమే కానీ అర్థం చేసుకొని చేయాలి. ఓకే అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.